హాయ్ ఎవ్రీవన్. టిప్ నెంబర్ 1. మనందరం వారానికి సరిపడగా ఒకటే రోజు కరివేపాకు అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా. అయితే ఈ కరివేపాకుని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక టిష్యూ తీసుకొని బాక్స్లోకి అయితే పెట్టేసుకోవాలి. తర్వాత దానిపైన మనం కరివేపాకు అనేది వేసుకోవాలి. మొత్తం కరివేపాకు వేసుకున్న తర్వాత పైన ఇంకొక టిష్యూ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. మనందరం మసాలాలన్నీ ఇలాంటి ఒక బాక్స్లో అయితే పెట్టేస్తాము. ఇలా పెట్టేయడం వల్ల ఆ మసాలాన్ని కింద పడిపోయి చూడడానికి అంత బాగోదు. బాక్స్ అంతా చాలా ఖరాబ్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఆ మసాలాలంతా పడి. అందుకే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక టిష్యూ బాక్స్ని అయితే క్లీన్ చేసి ఒక టిష్యూ అనేది పెట్టేసుకోండి. తర్వాత ప్యాకెట్లకి ఇలాంటి మనం పప్పి పిన్లు ఉంటాయి కదా, టిక్ టాక్ పిన్లు అవి వచ్చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. అసలుకి మన అందులో నేటి ఏమి కింద పడిపోవు. ఓకేనండి. టిప్ నెంబర్ 3. నార్మల్గా మనందరం ఇలాంటి బాక్సులు అయితే ఇంట్లో ఉంటాయి కదా. అయితే ఇలాంటి బాక్సుల్ని పనికిరావని బయట పడేస్తాం. కానీ ఇలాంటి బాక్సులు అయితే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ముందు వచ్చేసి ఆ బాక్స్కి మనం హోల్స్ అనేది చిన్న హోల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనండి. తర్వాత నార్మల్గా ఇలాంటి క్యాప్స్ అయితే ఉంటాయి కదండి, మూతలు. ఇలాంటి మూతల్ని ఇలా 3 సైడ్లో ఇలా 3 అయితే పెట్టేసిన తర్వాత మనం వాష్రూమ్లో అనేది పెట్టేసుకోవచ్చు. ఇవి తర్వాత మనం స్నానం చేసిన తర్వాత ఇలాంటి షాంపూలు అయితే ఉంటాయి కదా, ఈ షాంపూలు వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. టిప్ నెంబర్ 4. ఇలాంటి పికిల్ బాటిల్ని ఎలా క్లీన్ చేయాలో ఒకసారి చూసేయండి. నార్మల్గా చేయబెట్టి రుద్దితే మొత్తం జిడ్డు అనేది ఉంటుంది. అందుకే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక ఐస్ క్యూబ్స్ అయితే తీసుకోవాలి. అందులోకి మనం లిక్విడ్ అనేది వేసేసుకొని మనం బాగా ఇలా అన్నామనుకోండి, మొత్తం ఆ జిడ్డు అనేది వెళ్ళిపోతుంది. ఓకేనండి. ఇంకా నీట్గా క్లీన్ చేసుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. మనందరం పానీపూరి తినాలంటే బయటికి వెళ్ళి తింటాం కదా. అయితే ఈ పానీపూరి గుడ్డల్ని ఎలా తేలాయాలో ఒకసారి చూసేయండి. చాలా ఈజీ మెథడ్ అనమాట. ఓకేనండి. మనం నార్మల్గా ఇలాంటి గుంత పొంగనాలు పెనం అయితే ఉంటుంది కదా, అందులో వచ్చేసి ఆయిల్ వేసేసి మనం కానీ పెట్టేసామనుకోండి, అవంతకవే బుడ్డలు అనేవి పొంగుతాయి. ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేసిన తర్వాత ఈ వీడియో అయితే తీసాను. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి. టిప్ నెంబర్ 6. ఈ 10 రూపీల లోటు చినిపోయిందనమాట. అయితే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆటోమేటిక్గా ఇలాంటి లోట్లు అయితే చాలా అయితే ఉంటాయి. కానీ దీన్ని మళ్ళీ మారాలంటే మనం ఇలా ఎతికించాలో ఒకసారి చూసేయండి. ఒక క్యాండిల్ తీసుకొని దాని లిక్విడ్ అయితే ఉంటుంది కదా, అది కానీ ఇక్కడ వేసామనుకోండి ఈజీగా స్టిక్ అయిపోతుంది. మీరైతే ట్రై చేయండి. నేను ట్రై చేసిన తర్వాతే ఈ వీడియో కూడా చేశానన్నమాట. ఓకేనండి. టిప్ నెంబర్ 7. చాలామంది ఈ వీడియో నేను షార్ట్లో పెడితే అర్థం కాలేదు అన్నారండి. అర్థం ఏం లేదండి. నార్మల్గా మనం లెగ్గిన్స్ వేసుకునేటప్పుడు కాళ్ళు అనేటివి ఎక్కవన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి కవర్ వేసుకొని ఎక్కించుకున్నాం అనుకోండి, ఈజీగా లెగ్గిన్స్ అనేటివి ఎక్కుతాయి అనమాట. అంతేనమాట. ఇందులో అర్థం కావడానికి ఏమీ లేదనమాట. ఓకేనండి. తర్వాత నార్మల్గా మన ఇంట్లో ఇలాంటి అట్టబాక్స్లు అయితే ఉంటాయి కదా. అయితే ఈ అట్టబాక్స్ని బయట పడేయకుండా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒకసారి చూసేయండి. వీడియోలో చూపించిన విధంగా హోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా హోల్డింగ్ చేసుకున్న తర్వాత మిడిల్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి కొంచెం మార్కింగ్ చేసిన కాడికి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం ఇందులో నార్మల్గా ఏవైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బాక్స్లో నేనైతే ఇక్కడ ఇలాంటి బొట్టు బిళ్ళలు అలాగే ప్లక్కర్స్ ఇలాంటివి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈ బాక్స్ చాలా బాగా యూజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అందరం బాగా కాపీ అంటే చాలామందికి ఇష్టం కదా. అయితే ఈ కాపీ బోర్డరు గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా ట్రై చేయండి. నార్మల్గా మనందరం ఎక్కువ ఓపెన్ చేసి పెట్టేస్తే గడ్డ కట్టిపోతుంది. అలా కట్టకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్లో కొన్ని బీప్ గింజలు అయితే పెట్టేయండి. ఎక్కువ రోజులు పౌడర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది, గడ్డ కూడా కట్టదు. ఓకేనండి. ఈ టిప్ వచ్చేసి నార్మల్గా మనం ప్యాంట్లు అనేటివి వేసుకుంటూ అంటారు కదండి, అబ్బాయిలు అయితే కొంచెం లూజ్ ఉంటేనే వేసుకోకుండా పక్కన పెట్టేస్తారు. మీరు అందుకే ఇలా ట్రై చేయండి. అటు సైడు ఇటు సైడు ఒక దారం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కుట్టేశారనుకోండి, చాలా బాగా కొంచెం లూజ్ ఉన్న టైట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం టైలర్ దగ్గరికి వెళ్ళి
కుట్టించుకొని రావాలని అవసరం ఉండదు. ఓకేనండి, మీరు కూడా ఇంట్లోనే టైలర్ అయిపోతారనమాట ఇలాగని చేశారనుకోండి. చూసారా, మనం కుట్టినట్టు కూడా కనిపించేది అనమాట. ఓకేనండి, ఈ టిప్ వచ్చేసి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం కట్ చేయాలన్నా డిఫరెంట్గా కట్ చేయాలంటారు. నేనైతే ఈ దోసకాయలని కొంచెం ఫ్లవర్ టైప్లో కట్ చేద్దాము, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి నేను ఇలాగైతే కట్ చేశాను అనమాట. ఏం లేదండి, ఇలా అటు సైడు ఇటు సైడు ఇలా కట్ చేసామనుకోండి ఫ్లవర్ టైప్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఈజీగా అయితే పిల్లలకైతే ఇచ్చేయచ్చు. ఓకేనండి, ట్రై చేయండి. ఈ టిప్ వచ్చేసి నార్మల్గా మనం స్విచ్ బోర్డులు క్లీన్ చేయాలంటే చాలా కష్టపడతాము. ఇప్పుడు అంత అవసరం లేదండి, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొబ్బరి బాటిల్ తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసి ఇలాగని ఒక 5 minutes రబ్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో. బిఫోర్కు ఆఫ్టర్కు తేడా చూసేయండి కదండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది కదా. ఈ టిప్ వచ్చేసి నార్మల్గా మనం ఈ నైఫ్ని షార్ప్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. అలాంటప్పుడు మన దగ్గర ఏదో ఒకటి ఆకురాయో లేదో ఉండాలి, కానీ అలాంటి ఏం లేకున్నప్పుడు ఇలా షార్ప్ చేసుకోవచ్చు. మనం కాఫీ కప్పు పై వెనకాల ఇలాగని రబ్ చేసామనుకోండి షార్ప్ అయిపోతుంది. ట్రై చేయండి. ఎంతమంది ట్రై చేసిందో నేనైతే ట్రై చేశాను అనమాట. ఓకేనండి, నార్మల్గా ఇలాంటి దాచి పనులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా కట్ చేయమని అడుగుతారు, కానీ తినరు అనమాట. అందుకే నేను ఇలాంటి హార్ట్ సింబలైజ్ చేసి పిల్లలకి ఇచ్చేసామనుకోండి వాళ్ళు ఈజీగా తినేస్తారు. మా పిల్లలకి అంతే అనమాట, చాలా డిఫరెంట్గా అయితే ఫుడ్స్ అనేటివి కట్ చేస్తూ ఉంటాను. వాళ్ళైతే ఎంత చక్కగా తినేస్తారనమాట. ఓకేనండి, ఈ టిప్ వచ్చేసి నార్మల్గా మనకి ఐబ్రోస్ చేయడానికి ఐబ్రో పెన్సిల్ అలాంటివి యూజ్ చేస్తుంటాం, కానీ ఇంట్లోనే ఒక బాదం పప్పుతో ఐబ్రోస్ అనేవి చేసేసుకోవచ్చు. ఇలా బ్లాక్గా అవుతాయి అన్నమాట ఐబ్రోస్ అనేవి. చూసారా, ఇలాగని చేసుకున్నాం అనుకోండి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోవడం అవసరం కూడా లేదు. ఇలాంటి బాదం పప్పుతో మనం ఐబ్రోస్ చేసుకున్నట్టు అలాగే ఐబ్రోస్ కూడా చాలా బ్లాక్గా ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఈ టిప్ వచ్చేసి మన దగ్గర ఇలాంటి 2 క్యాపులు ఉంటే చాలన్నమాట. చాలా ఈజీగా మన ఇంట్లో ఇలాంటి టిక్కర్ వచ్చేసి ఉంటుంది కదండి, లైటరు. ఇలాంటి లైటర్కి మనం ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని వచ్చేసి 2 క్యాప్లకి అటు సైడ్ ఇటు సైడ్ డబుల్ టేప్ ప్లాస్టర్ పెట్టేసి ఆ క్యాప్లని మనం పెట్టేసుకున్నాం అనుకోండి, అందులో వచ్చేసి మనకి ఈ లైటర్ ఆర్గనైజర్ అయితే తయారైపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.